నెల్లూరు జిల్లా నర్సరావుపేటలో ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సిఐ రవీంద్ర అన్నారు. ఈ సందర్భంగా నర్సరావుపేటలో శుక్రవారం రైల్వే పోలీసులు, ఆర్డీఓ అధికారులు కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే సిఐ రవీంద్ర మాట్లాడుతూ, ప్రమాదాల నుండి కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలతో ప్రయాణం చేయాలని సూచించారు. మన హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం, అలాగే మన నర్సరావుపేట జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ట్రాఫిక్ పోలీసు, కోర్టు, ఆర్పిఎఫ్, జిఆర్పి, మరి ఆటో కార్మికులు, ఇతర శాఖలు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. అందరం కలిసి హెల్మెట్ అవేర్నెస్ గురించి ర్యాలీ జరుపుతున్నాము. ఇది హెల్మెట్ ధరించడం అనేది ప్రతి ఒక్క బైక్ నడిపే వాళ్ళకి చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి చాలా బైక్ యాక్సిడెంట్లో చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళందరిలో కూడా ఎక్కువ శాతం హెల్మెట్ లేని వల్ల చనిపోతున్నారు. ఇది మన యొక్క అనాలిసిస్ లో ఇది తెలిసింది. అందుకని ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే మనం ఈ యాక్సిడెంట్ డెత్స్ చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే బైక్ వెనక్కి కూర్చున్న వ్యక్తి కూడా, పిలియన్ రైడర్ కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. ఇద్దరు హెల్మెట్ ధరించాలి. ఇవి కొత్తగా పోలీస్, ట్రాఫిక్ పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరము హెల్మెట్ ర్యాలీ మీద, హెల్మెట్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సెక్షన్ 129 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ పెట్టుకోకుండా తిరగడం ఇల్లీగల్. అండ్ అలాగే హెల్మెట్ డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ ధరించడం అనివార్యము. ఇది మన మోటార్ వెహికల్ చట్టంలోనే ఉంది. అండ్ 177 యాక్ట్ ప్రకారం హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా జరుగుతుంది. అలాగే 3 నెలల జైలు శిక్ష కూడా విధించబడుతుంది. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లైసెన్స్ కూడా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకొని అందరూ బయటకు రాగానే. నర్సరావుపేట జిల్లా జడ్జి ఆదేశానుసారం ఈరోజు ట్రాఫిక్ ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్, జిఆర్పి మరియు ఇతర రైల్వే శాఖలను సమన్వయం చేస్తూ ఈరోజు ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు బైక్ రైడర్స్ ఎవరైనా సరే వారు విధిగా హెల్మెట్ ధరించాలి. వాళ్ళ విలువైన ప్రాణాలను కాపాడుకొని ఇతరులకు కూడా రోల్ మోడల్ గా ఉంటూ వాళ్ళకు సమాజానికి ఎంతో మంది యువకులు విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటారు హెల్మెట్ ధరించకుండా. ఎప్పుడైతే హెడ్ ఇంజరీ వల్లనే చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు బైక్ రైడర్స్ ముందు కూర్చున్న డ్రైవ్ చేసే వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు తప్పక విధిగా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.